ఆ దరిద్రపు దానికి సంబంధించిన వస్తువులు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. అది చచ్చి పైకి పోయినట్టు దాని వస్తువులన్నీ బయట పడేసి కాల్చేయి. అలాగే అమ్మా. ఈ రూమ్ మొత్తం ఫినాయిల్ వేసి క్లీన్ చేయి. అలాగే అమ్మా. ఇంకా చూడు, ఇంకేమన్నా మిగిలినాయా? ఇవేంటి? నా బావు పక్కన నుంచొని ఫోటో తీసుకోవడానికి నువ్వెవరివే? నా కాపురంలో చిచ్చు పెట్టాలని చూసావు కదా పాపిష్టిదానా. నా బావ కావాల్సి వచ్చాడే నీకు? ఎంత ఏడిపించావే నన్ను. నాటకాలు ఆడావు కదే నాటకాలు. అందుకే నామరూపాలు లేకుండా పోయావు. ఇదిగో జయమ్మ, ఈ ముక్కలన్నీ ఏరి కాల్చే. సరే అమ్మా. ఇంకా చూస్తూ నిలబడ్డావే, తీ. అలాగే అమ్మా. నా కంటి ముందు ఇవన్నీ కనిపించడానికి వీల్లేదు. తీ, మొత్తం తీసి తగలయ్యి బయట. ఈ ఫోన్ ఒకటి ప్రాణాలు తీస్తుంది. నిమిషం ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. ఏ క్షణం ఏం చెప్తాడా అని టెన్షన్ పళ్ళెక్కి చచ్చిపోతున్నాను. ఆ హంస చావు నా ప్రాణాల మీదకొచ్చింది. వీడికేం కావాలో తేల్చి చెప్పకుండా చావగొడుతున్నాడు. ఏంటి ఎందుకంత విసుగు? టెన్షన్ పడుతున్నావా? నేను చెప్పింది చెప్పినట్టు జరిగిందిగా. జరగలేదంటావా? సాకేత్ దహన సంస్కారాలు చేశాడుగా. ఇంకా నేను చెప్పేది అబద్ధం అంటావా? సాకేత్ హత్య చేయలేదు అంటావా? ఇంకా ఏమైనా సందేహాలున్నాయా? ఇప్పుడు కొన్ని ఫొటోస్ జస్ట్ శాంపిల్స్ పంపిస్తున్నా. అవి చూసి నీ అభిప్రాయం మార్చుకో. సాకేత్ హంతకుడని కన్ఫర్మ్ అయిందా లేదా? చూడు, ఎవరి ఫోటోలైతే నీ చెల్లెలు చించి డస్ట్బిన్ లో పడేసిందో అదే హంస ఫోటో పెద్ద సైజులో వస్తుంది కాసేపట్లో. ఏ ప్లేస్ లో అయితే స్వర్ణ ఫోటో పెట్టారో అదే ప్లేస్ లో నీ చేతులతో నువ్వు హంస ఫోటో పెట్టాలి. నో, నేను పెట్టను. పెట్టాలి సీత, పెట్టి తీరాలి. పెట్టను అని బెట్టు చేస్తే ఇదే ఫోటోలు పోలీసులకు వెళతాయి. ఆ తర్వాత అంతే సంగతులు. సాకేత్ జీవితానికి తెర, నీ చెల్లెలకి తెల్ల చీర. అది కాదు. ఎక్స్క్యూజ్ మీ. ఎవరు కావాలి బాబు? ఏంటది? సీతగారు ఫ్రేమ్ కట్టమని ఈ ఫోటో ఇచ్చారు. ఫ్రేమ్ కట్టి తీసుకొచ్చాను. అలాగా. సీత, అమ్మమ్మ గారు, ఇక్కడే ఉన్నాను, వస్తున్నాను. త్వరగా రమ్మా. సీత, ఏదన్నా ఫోటో ఫ్రేమ్ కట్టమని చెప్పావా? అవునమ్మమ్మ గారు. అలాగా. ఏది ఇలా ఇవ్వు బాబు. ఉంటానమ్మా. సీత, ఇదేదో బాగా చేయించినట్టున్నావే. నువ్వే విప్పు సీత, విప్పు.
ఏమిటి సీత, ఈ ఫోటో ఫ్రేమ్ కట్టమని ఆర్డర్ ఇచ్చావా? అవునమ్మమ్మ గారు. సీత, నీకేమైనా మెంటలా? హంస పరాయిది కాదు కదా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పరాయిది కాదా? రఘురామ్, నువ్వు ఆగరా. ఏమన్నావు సీత? తను పరాయిది కదా? అవునమ్మమ్మ గారు, పరాయిది ఎలా అవుతుంది? నిన్న సాకేత్ అంత వివరంగా చెప్పాడు. దహన సంస్కారం మనందరం వద్దన్నా చాలా కారణాలు చెప్పి భర్త స్థానంలో ఆ కార్యాన్ని ముగించొచ్చాడు. అంత బాధ్యతగా ఆ పని తను చేశాక తను పరాయి మనిషి ఎలా అవుతుందమ్మమ్మ గారు? వాడు చేస్తానంటే తప్పు అన్నావు. అన్నారు కానీ ఆపలేకపోయారు కదా. ఎందుకని? తమ్ముడనా? నేను చేస్తే మాత్రం పరాయిదాన్లో ప్రశ్నిస్తున్నావేంటి? అది వాడు ఆ అమ్మాయి ఆత్మశాంతి కోసం చేశాడమ్మా. నేను నా ఆత్మ సంతృప్తి కోసం చేస్తున్నాను. అదేంటక్క, నేనసలు దాని నాన్న వాళ్లే ఈ ఇంట్లో ఉండకూడదు అని అనుకుంటుంటే ఈ ఫోటోని ఇలా నట్టింట్లో తగిలించి అనుక్షణం గుర్తుండేలా చేస్తావా? దాన్ని చూస్తేనే దయ్యాన్ని చూసినట్టుంటుంది. నాకు మాత్రం అయ్యో పాపమనే అనిపిస్తుంది. తను నా భర్తని జైలుకి వెళ్లకుండా కాపాడింది. నాకు తన మీద కృతజ్ఞత ఉంది. నాకు అసహ్యం వేస్తుందక్క. ఒకప్పుడు నీ మీద మా అందరికి కూడా అలాగే అనిపించింది. కానీ వదులుకున్నామా? చనిపోయిన వాళ్ళు దేవుళ్లతో సమానం అంటారు. ఫోటో పెట్టి రోజు పొద్దునే లేచి దండం పెట్టుకుంటావా? రఘు, తన అసంతృప్తితో పోయింది. తాతయ్య గారు అన్నట్టు దయ్యం అయ్యి మనల్ని పీడించకుండా ఉండాలంటే కాస్త ఆత్మతృప్తి కలిగిస్తే మనం ప్రశాంతంగా బతకొచ్చు అని నాకు అనిపించింది. ఆ తృప్తి తనకి కలగాలనే ఈ ఫోటో పెట్టాలనుకుంటున్నాను. ఎవరి అభిప్రాయం వాళ్ళది. మనకు నచ్చినంత మాత్రాన అది తప్పని వాదించడం అంత మంచిది కాదు. అక్క, నువ్వెంతైనా చెప్పు, నువ్వు ఆ ఫోటో పెట్టడానికి నేను ఒప్పుకోను. ఇదేమీ నీ ఇల్లు కాదు. అన్నీ నీ ఇష్టాలు జరగాలి అనడానికి నా ఇష్టాన్ని కాదనే హక్కు నీకు లేదు. అమ్మమ్మ గారు, నా భయం నాది. నాకు పుట్టబోయే బిడ్డ క్షేమం కోరి నేను ప్రశాంతంగా బతకడానికి ఈ ఫోటోని పెట్టాలనుకుంటున్నాను. తను అమ్మమ్మ దత్తు, మనమెంతో తను అంతే. ఇక ఈ విషయంలో ఎవరి అభ్యంతరం నేను పట్టించుకోదలుచుకోలేదు. సీత, ఏం చేస్తున్నావు? గోడకు మేక్ కొడుతున్నాను. అది కనిపిస్తూనే ఉంది. ఎందుకు ఆ మేకు అని? హంస ఫోటో ఫ్రేమ్ కట్టించి తెప్పించాను కదా, అది తగిలిద్దామని. ఏమిటిది? ఎందుకు ఇలా చేస్తుంది? కారణం ఏదో ఉండే ఉంటుంది. దాన్ని తగిలించొద్దు అని అన్నాను కదక్కా. నీ ఇష్టానికి ఇది నీ ఇల్లు కాదు అన్నాను కదా. స్వర్ణ, ఏమిటి మళ్ళీ మొదలు పెట్టావు? లేవలేని పిల్ల, అలా స్టూల్ ఎక్కి గోడకి మేకులు కొడుతుంటే చూస్తూ ఊరుకోమంటావా?
ఎవరి సాయం నాకు అవసరం లేదు అమ్మమ్మగారు. అమ్మ సీత సీత వదినా నీకేం కాలేదుగా? ఏం కాలేదు. ఇటీవ నేను కొడతాను. ఇవ్వదినా. నా మొండితనం నీకు తెలీదు. నేననుకున్నది సాధించకపోతే చంపటానికైనా చావటానికైనా నేను వెనుకాడను. రేయ్ సాకేత్, సాకేత్. రేయ్ బాబు సాకేత్. బావా బావా దిగు బావా, బావా దిగు బావా. అయ్యో బ్లడ్ వస్తుంది. బా నాకేం కాలేదు స్వర్ణ. బతుకున్నప్పుడు నన్ను చంపాలనుకుంది. చచ్చి బావనెత్తురు కళ్ళు చూసింది. పాపిష్టిది పోయిందనుకున్నాను. ఫోటోగా దాపురించి ప్రభావం చూపిస్తుంది. పాపిష్టి జన్మలో బతికి చచ్చి కూడా అవతల వాళ్ళని శాంతంగా బ్రతకనివ్వవు, సుఖపడవు, సుఖపడినివ్వవు. అర్ధాంతరంగా చచ్చి ఆందోళనకు గురి చేస్తుంటాయి. అక్క చెప్తే వినవా? నేను చెప్పేది నీకు వినిపించలేదా? వినిపించినా తలకెక్కలేదా? ఎందుకు ఇలా తిక్కగా మాట్లాడుతున్నావు? పిచ్చి పనులు ఎందుకు చేస్తున్నావు? ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం. సీత, అది వద్దంటుంది కదా. దాని మూలంగా అది పడ్డ బాధ, నువ్వు పడ్డ ఇబ్బంది, ఇద్దరూ కలిసి పడ్డ అవస్థ మర్చిపోయారా? హంస మాత్రం ఏం అనుభవించింది? ఆశపడి నిరాశతో చనిపోయింది. అయినా మనం తనకి చేసిందేమీ లేదు. మనవరాలిగా తను పట్టుకుపోయింది ఏమీ లేదు. ఇలా అయినా మనతో కలిసున్నానని తృప్తి పడుతుందేమో. ఎందుకే? ఎవరు కాదన్నా చెల్లి కోసం అంటూ చేసేదానివి ఇవాళ అది వద్దన పనిచేస్తున్నావు. అది చచ్చి దీనికి పూనినట్టుందమ్మా. మళ్ళీ ఆ పూనకాల మాటలు అనకమ్మా. కాస్త ఇప్పుడిప్పుడే వీపు చరుచుకుని ధైర్యం తెచ్చుకుని ఊపిరి పీల్చుకుని కాసేపు హాయిగా నిద్రపోగలుగుతున్నాం. దాని ఫోటో ఇక్కడ పెడితే ఇంకా నిద్రపోయే పనే లేదు. వద్దంటుందిగా, మానే. నేను హాయిగా నిద్రపోవడం నీకు ఇష్టం లేదా రఘు? వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్? ప్లీజ్ లెట్ మీ కంప్లీట్ మై వర్క్. అంత పట్టుదల దేనికి వదినా? నువ్వు పట్టించుకోవడం లేదు కాబట్టి. బావ దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఏంటి? ఈ ఫోటో విషయంలో నీ ఆర్గ్యుమెంట్ ఏంటి? నా మాట వినవా? వినను. ఎలా పెడతావో నేను చూస్తా. ఎలా ఆపుతావో నేను చూస్తాను. అక్క ప్లీజ్ అక్క. స్వర్ణ, సీతనని మర్చిపోకు స్వర్ణ.
నా పనికి అడ్డొస్తే నేను ఎలా మారుతానో నీకు బాగా తెలుసు. ఎదురొస్తే ఎవరని కూడా చూడను. ఎదిరించటం మొదలు పెడితే ఎవరిని లెక్క చేయను కూడా. సీతను, పిఠాపురం సీత మహాలక్ష్మిని, అది గుర్తుంచుకో. ఏవే ఒంటరి ఎలుక, వంటగదిలో నుంచి తప్పించుకొని ఇక్కడ కలుగులోకి చేరావా? నీ అంతు చూస్తానే. చావు, చావే, చావు, చావే, చావు. ఈ రోజు నా చేతిలో ఏంటి స్వర్ణ, ఏం చేస్తున్నావే? ఎలుకమ్మా, ఎలుక మనల్ని నరక యాతన పెడుతుంది కదా. చావే, చావు, చావే. అయ్యో, ఏంటి అది? చచ్చిందాన్ని ఇంకా ఎందుకంత కసిగా కొడుతున్నావు? కొట్టక జాలి చూపించాలా? ఇంట్లో దూరి తిని బలిసింది కాక మనల్ని నరక యాతన పెడుతుంది. చావే, చావు. నా బట్టలు కూడా కొట్టేసింది. అలాంటి దాన్ని పూజించాలా? చచ్చాక ఫోటో పెట్టి దండ వేయాలా? మొదనష్టపుది. చావే, చావు, చావు. చచ్చిందని వదలద్దమ్మా. ఎక్కడో పుట్టి ఇక్కడ చేరి దానిష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఊరుకుంటామమ్మా? చావాల్సిందే. చచ్చినట్టు నటిస్తూ మనల్ని చావు తిప్పలు పెడుతుంది. చావే, చావు. స్వర్ణ, ఏంటే నటించడం ఏంటి? ఆగు, ఆగు. అది చచ్చిపోయిందే. నీకు తెలీదమ్మా? తెలివి మీరిన ఎలుకిది. తెగబలిసిన ఎలుక, తెంపతను ఎలుక. అతి తెలివి ప్రదర్శిస్తుంది. చావే, చావు, చావు, చావు. నలిపేయాలమ్మా దీన్ని. దీన్ని నామరూపం లేకుండా చేయాలమ్మా. చావే, చావు, చావు, చావు. ఆగవే స్వర్ణ, ఏంటే ఇది? నీ పిచ్చి ప్రతాపం ఏంటే ఎలుక మీద? పిచ్చి తల్లి, నీకు తెలీదు. ఇది మనల్ని మారుస్తుంది. దీని అవశేషాలు కూడా ఇక్కడ ఉండకూడదు. చావే, చావు. స్వర్ణ, స్వర్ణ, వదలమ్మా, వదలు. స్వర్ణ, అది పారే. వదులు. అమ్మా, నీకు తెలీదమ్మా. లోపలి పద, పద స్వర్ణ. వదలమ్మా. దాని అవశేషాలు కూడా ఇంట్లో ఉండకూడదు. తొందరపడ్డం ఎందుకు? తర్వాత తప్పు చేశానని పశ్చాత్తాపడ్డం ఎందుకు? ఆలోచన నశిస్తే చివరకు మిగిలేవి కన్నీళ్లే. తుడుచుకుంటే తడిపోవచ్చు, కానీ చేసిన తప్పు పోదు సీత. నేనేం తప్పు చేయలేదు. తప్పని అనుకోకపోతే కళ్ళు చెమ్మగిల్లో నీ తల తిప్పుకోవు. నేనేం తప్పు చేశాను? ఇంతకాలం స్వర్ణ తప్పు చేస్తే తనని కొట్టేదానివే.
కానీ ఇప్పుడు నువ్వు తప్పు చేసి తనని కొట్టావు. అందుకే బాధపడుతున్నావు. కాదని పైకి అన్నా నువ్వు చేసింది తప్పని నీ అంతరాత్మకు తెలుసు.